స్ట్రోక్స్ ఇవ్వాలి. అంటే ఫేషియల్లో 23 పాయింట్లు మనం వాళ్ళ ఫేస్ మీద అప్లై అయితే చేయాలి. అవి ఏ విధంగా చేస్తాము, ఎలా చేస్తాము అనేది నెంబర్ వైజ్గా నేనైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలానే ఈ 23 పాయింట్స్తో పాటు ఇక్కడ ప్రెషర్ పాయింట్స్ 18 రాశాను నేను. అంటే మీరు ఫేషియల్ ఓ పక్క ఇవి చేసుకుంటూనే ఈ పాయింట్స్ అనేవి మీరు చెయ్యాలి. అది కూడా ఎక్కడ, ఫేస్కి. ఫేషియల్ అంటే దేనికి, మనం ఫేస్కి మాత్రమే చేస్తాం కాబట్టి ఈ ఫేషియల్లో ఇవన్నీ కూడా అంటే ఇక్కడ 23, ఇక్కడ 18, ఇవన్నీ కూడా ప్రతి ఫేషియల్లో వాళ్ళకి ఇంక్లూడ్ చేయాలి. ఈవెన్ గోల్డ్ ఫేషియల్ అయినా లేకపోతే ఫ్రూట్ ఫేషియల్ అయినా వాళ్ళు ఎంత తక్కువ ఫేషియల్ అయినా చేసుకొనివ్వండి, మినిమం ఈ పాయింట్స్ అన్ని ఇచ్చినట్టయితేనే వాళ్ళకి హెల్త్ వైజ్గా బెనిఫిట్ ఉంటుంది. అలానే గ్లోయింగ్ వైజ్గా చాలా బెనిఫిట్ అయితే వస్తూ ఉంటుంది అనమాట. ఎప్పుడైతే ఈ పాయింట్స్ అనేవి తెలుసుకోకుండా ఎలా పడితే అలా చేస్తారో, ఏదో 4 పార్లర్లలో రుద్దేస్తున్నారు, అలా రుద్దేస్తే సరిపోతుంది అనుకుంటే అసలు వాళ్ళు ఫెయిల్ అయినట్టే. అక్కడ వాళ్ళకి కరెక్ట్గా గ్లోయింగ్ రాదు, చాలా మందికి హెడేక్, ఇరిటేషన్ వస్తుంది. అంటే పాయింట్ ఎలా ఇవ్వాలి, ఇప్పుడు ఫేస్కి మనం ఇలా అప్లై చేసేది కాస్త తెలిసి తెలియక రివర్స్లో మనం అప్లై చేసినట్టయితే క్లాక్ వైజ్గా కాకుండా యాంటీ క్లాక్ వైజ్గా ఆ బిట్ని మనం, ఆ స్ట్రోక్ని మనం అప్లై చేసినట్టయితే అప్పుడు ఏమవుతుంది, స్కిన్ అనేది లూజ్ అన్నా అవుతుంది, లేకపోతే హార్డ్ అన్నా అవుతుంది, పీల్ అన్నా అవుతుంది. సో దాన్ని ఏ విధంగా చేస్తే అప్వర్డ్ డైరెక్షన్, డౌన్వర్డ్ డైరెక్షన్, ఎటువైపు ఏం చేస్తే అనేది తెలుసుకుంటేనే అప్పుడు ఆ ఏరియా వరకు వాళ్ళకి గ్లోయింగ్ వస్తుంది. ఎటువంటి ఇచెస్ కానీ, ఎటువంటి ర్యాషెస్ కానీ, ఎటువంటి డ్యామేజ్ కానీ వాళ్ళకి కాదనమాట. సో ఆ స్టెప్స్ ఏంటి, ఎలా డౌన్వర్డ్ చేయాలి, ఎలా అప్వర్డ్ చేయాలి, సర్కిల్ ఎలా చేసుకోవాలి, ప్రతి పాయింట్ అనేది నీకు డెప్త్ బై డెప్త్ ప్రతి ఒక్కటి నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో ఈ రకంగా మీరు కూడా క్లాస్ నేర్చుకోవాలి అనుకుంటే వచ్చేసేయండి మన పార్లర్కి అయితే.